వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. వార్తలో ముందుగా ముఖ్యాంశాలు. లండన్ నుంచి సతీ సమేతంగా విజయవాడకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పరిధిలో 2 స్పా సెంటర్లపై దాడి. 8 మంది మహిళలు, 2 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరు అయిన మలకిపురం మండలంలోని మట్టపరిలో సందడి చేశారు. ఆయన కుటుంబంలోని కార్యక్రమంలో పాల్గొనడానికి సొంత ఊరు వచ్చారు. సుకుమార్ రాకతో ఆయన స్వగృహం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సుకుమార్తో సెల్ఫీలు దిగిన అభిమానులు, స్థానిక యువత తరలివచ్చారు. తమ్ముడు ఒకసారి ఉన్నమ్మా. ఒక అయిపోయిందా? కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో డాబాలు, హోటల్స్ ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బృందం తనిఖీ చేసింది. కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్ వారి ఆదేశాల మేరకు అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి కొన్ని హోటల్స్ ని తనిఖీ చేశామని, అలాగే అన్నవరంలో ఉన్న కొన్ని హోటల్స్ పై కంప్లైంట్స్ రావడం వల్ల తనిఖీలు నిర్వహిస్తున్నామని ఫుడ్ కమిషన్ ఆఫీసర్ కె వెంకట సుబ్బారావు తెలిపారు. ఏ రోజు ఆ రోజు మాకు వస్తుందండి. ఏ రోజు అండి, ఏ రోజు వచ్చింది ఎవరికి తెలుస్తుంది ఇది అసలు. పట్టుకోండి. దమ్ బిర్యానీ ఎవరైనా లోపల పెడతారు? దమ్ బిర్యానీ పెడతారు, హాఫ్ బాయిల్డ్ అంటారు దాన్ని, అన్నారు కదా. ఇది ఎందుకు పెట్టారు మరి?
ఏంటి మరి లివరా అట్లా సంసారం పెట్టేశారు. రిపేర్ అయింది, రిపేర్ అవ్వండి. దాంట్లో కాన్ఫోర్ దాంట్లో దీంట్లో కూడా కలర్ ఏం లేదు. కలర్ లేకపోతే పర్లేదు. కలర్ వాడడం కలర్ ఉంటుంది. గుడ్డును నెక్స్ట్ కాన్ఫోర్ వాడడం. పన్ను కట్టడం కానీ ట్రేడ్ లైసెన్స్ ఏం లేబర్ లైసెన్స్ ఇంతమంది ఉన్న లేబర్ లైసెన్స్ కూడా లేదా? అప్లై చేసేసారు. సరే దీనికి నా పేరు సుబ్బారావు అండి, కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ అన్నవరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రకరకాల కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ విషయమై చెప్పి కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అన్నవరంలోని టిఫిన్ హోటల్స్, భోజన హోటల్స్, అలాగే రెస్టారెంట్ డాబా టైప్ ఉన్న వాటన్నిటిపైన ఈరోజు దాడులు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి 4 దాబాలు, 2 రెస్టారెంట్లు, ఒక టిఫిన్ హోటల్ చెక్ చేయడం జరిగింది. వీటిల్లో 4 శాంపిల్స్ కందిపప్పు, ఉప్పు, అలాగే చికెన్ ఇలాంటి శాంపిల్స్ సేకరించడం జరిగింది. వీరిలో ఎవరికి కూడా ఫుడ్ లైసెన్స్ లేదండి. ఫుడ్ లైసెన్స్ లేకుండా అన్నవరంలో ఉన్న హోటల్స్ వారు వ్యాపారం చేస్తున్నారు. వారందరూ తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందారు. అలా పొందని యెడల వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు శాంపిల్స్ సేకరించడం జరిగింది. వాటిని అనాలిసిస్ నిమిత్తం ఫుడ్ అనలిస్ట్కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏమైందంటే, అన్నవరం అని కాదు, ఎవరైనా సరే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరం అండి. ఖచ్చితంగా అందరూ లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయండి. అలాగే హోటల్స్లో, రెస్టారెంట్స్లో వాడే ఫుడ్ ప్రోడక్ట్స్లో కలర్స్ కలపడం కంప్లీట్గా నిషిద్ధం అండి. కలర్స్ ఎవరు వాడడానికి వీల్లేదు. అలాగే మరిగించిన నూనె పదే పదే వాడడం కూడా నేరం అండి. దాన్ని కూడా చూసుకొని వాడాలి. టీపీసీ మీటర్ ద్వారా ఆయిల్ క్వాలిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆహార సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తల చర్యగా కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కూడా ఇది ప్రికాషనరీ మెజర్గా ఈ తనిఖీ చేపట్టడం జరిగింది. సార్, ఇప్పుడు అన్నవరం మొత్తం మీద 30 నుంచి 40 వరకు ఉన్నాయి మొత్తం హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ మొత్తం అన్నీ చెక్ చేశారా? లేకపోతే కొన్ని అంటే ఏ డాబాల మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాటిని మాత్రమే చెక్ చేశారా? ఒక డాబా మీద అంటూ పర్టికులర్గా కంప్లైంట్ ఏం లేదండి. అవునండి, అంటే 30 నుంచి 40 వరకు ఉన్నాయి కదా మొత్తం రెస్టారెంట్లు అవచ్చు, డాబాలు అవచ్చు, అన్నీ చెక్ చేశారా? లేదు, అన్నీ చెక్ చేయలేదు. ఈరోజు ర్యాండమ్గా ఒక 6-7 వరకు చెక్ చేయడం జరిగింది. మరి ఉన్న వాటి పరిస్థితి ఏంటి సార్? వాటిని ఎప్పుడు చెక్ చేస్తారు? చెక్ చేస్తామండి. 1 మంత్ టైంలో మొత్తం అన్ని ఈలోగా అంటే ఇలా ఇప్పుడు మీరు ఒక 2-3 బ్యాచ్లుగా వచ్చి అందరినీ ఒకసారి చెక్ చేస్తే ఒకలా ఉంటుంది కదా, కానీ పర్టికులర్గా 3-4 మీద అనే దానికి కారణం ఏంటంటారు? పర్టికులర్గా ఏం సెలెక్ట్ చేసుకోలేదు, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే సార్, అంటే ఇప్పుడు ఉన్న వాటి మీద ఇప్పుడు ఉన్న వాటిని కూడా ఇప్పుడు మీరు 1 మంత్ లోపల అన్ని రెస్టారెంట్స్, దాబాలు, టిఫిన్ సెంటర్లు అన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతుంది. వారందరికీ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్డులో నివాసం ఉంటూ స్వర్ణసాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే విలేకరుని చంపుతానంటూ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదరు విలేకరి కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ 10 లక్షల రూపాయలకు పూచికత్తు ఉండి సాయం చేశామన్నారు. సదరు పైకం వసూలుకు గాను శివశంకర్ ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా చెక్కు తగిన సొమ్ము లేకుండా బౌన్స్ అయిందని, ఈ సందేశం అందుకున్న శివశంకర్ చెక్కును డిపాజిట్ చేసిన కిరణ్ కుమార్ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటు విలేకరి అయిన కిరణ్ కు ఫోన్ చేసి నిన్ను చంపి జైలుకైనా పోతాను, నా చెక్కు డిపాజిట్ చేస్తావా అంటూ బెదిరించడం జరిగిందని తెలిపారు. అంతటా ప్రాణభయంతో కిరణ్ కుప్పం పట్టణం పోలీసులను ఆశ్రయించారని, పోలీసులే తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తెలిసిన వ్యక్తి రాళ్ళబూదుగూరు చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి, నా ఈచర్ వాహనము జప్తు చేస్తూ ఉన్నారు, డబ్బు అర్జెంటుగా కావాలా అని చెప్పి అనే దానికి అతని పేరు పూర్తి శివశంకర్. అతనికి 10 లక్షల రూపాయలు నేను వేరే చోట పూచీకత్తు ఉండి తీసివ్వడం జరిగింది. ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను. రాళ్ళబూదుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పిలిచి మాట్లాడాము. నేను ఇచ్చేస్తాను నమ్మబలికినాడు. అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అందుకు అతను నాకు షూరిటీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో SBI కంతుమూరు బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను. అది చెక్కు బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తలుపులను కొట్టేస్తూ నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించున్నాడు. తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నిన్ను వదిలిపెట్టలేదురా, నా మీద కేసు పెడతావా, నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నాకు ఇప్పుడు ప్రాణభయంతో కొట్టుకుంటున్నాము. నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారిదొడ్డి పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకరే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అతను మరో 10 మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది. కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు. ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది. నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు. అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. పోలీసులే రక్షణ కల్పించాలని కోరుతున్నాను. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతాపై మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ కాకినాడ ESIC హాస్పిటల్స్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున గీత తీసుకొని ఉద్యోగాలు వేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించారు. ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుద్ది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడు ఆశీస్సులు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కయ్య వంగాగీత గారి మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కలేదు, ఎలాగ ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను. తప్పుసమ్మా భగవంతుడు కాదు. ESI హాస్పిటల్లో కాకినాడలో ఉన్న ESI హాస్పిటల్లో అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000 వీలే క్యూలు. నేను ESI యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనే ESI హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంటు పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న MP అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ESI డైరెక్టర్ గారు, మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి.
రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు. అంతేగాని గీతక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో 25-30 మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. దీనికి వికాస్ అనే ఒక సంస్థ ఉంది ఈ జిల్లాకి. వాళ్ళ ద్వారా జరుగుతాయి రిక్రూట్మెంట్లు, వారి ద్వారా టెస్టులు అవుతుంటాయి. వాళ్ళని పక్కకు తప్పించి గీతక్క ఎవరండి రిక్రూట్మెంట్ చేయడానికి? 15 లక్షలు టేబుల్ మీద పెట్టు, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం మజా చేసుకో. 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం. మళ్ళీ ఇంత ఎలక్షన్ టెన్షన్లో కూడా అక్కయ్య గారు మా పిఠాపురం మున్సిపాలిటీలో వదలలేదు. 10 లక్షలు తీసుకో మున్సిపాలిటీలో కొట్టుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో. అక్కడ 35 మంది. ఇది మా అక్కయ్య గారి పరిస్థితి. భగవంతుడి దయ వల్ల ఆవిడ ఓడిపోతుంది కానీ మమ్మల్ని కూడా అమ్మేస్తుంది. చేత ఇక్కడ ప్రజలు కూడా నీతి నిజాయితీకి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అవినీతి తిమింగలం ఇది ఎక్కడ కూడా అండి, ఎలక్షన్ అయ్యాక ఎవడన్నా ఇంట్లో బాధపడుతుంటాడు, లేకపోతే గెలుస్తూ ఉంటే ఆనందంగా స్నేహితులు పిలుస్తాడు, నీ ఊర్లో ఎంత వస్తుంది నీ ఊరు ఇదని అనేసి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా, ఎక్కడ పోతాం, ఆ ఉద్యోగాల సంగతి ఏంటి, ఆ డబ్బుల సంగతి ఏంటని ఏంటంటే ఎలా ఉందంటే ఇంటి దగ్గర క్యూ పెట్టుకున్నారు. వాడు ఫోన్ చేశాడు నాకు, ఏమండి 15 లక్షలు అడుగుతుంది ఇచ్చేయమంటారా అని. ఒరే బాబు నేను పవన్ కళ్యాణ్ వచ్చాక ఎంక్వైరీ చేసి పీకించేస్తాను, 15 రాదు, 15లో 1 కానీ 5 కానీ రిస్క్ చేసుకో, ఏదైనా పని అవుతే లేకపోతే ఎదురుకుంది కానీ చెప్పాను. అది సంగతి, మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. అని చేత ఈఎస్ఐ డైరెక్టర్ గారు మరి పెద్దలు వారు జూన్ 2వ తేదీన నిర్వహించబోయే సహస్ర గల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణం గండు వీధిలో ఉన్న మెట్ల సత్యనారాయణ కాపు కళ్యాణ మండపంలో సహస్ర గల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ, శ్రీ స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి, విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి తనకళ్ల సత్య రవికుమార్ పాల్గొంటారన్నారు. కోనసీమలో మొదటిసారిగా నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అబ్దుల్ కలాం గారితో పాటు నేను కూడా డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిని. డాక్టర్ రాయుడుగా కోనసీమలో అందరికీ సుపరిచితున్నే. ఇటీవల విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, దుర్గావాహిని, సత్సంగ, ఇంకా ఇతర విశిష్ట సంస్థలన్నీ కూడా వచ్చి సహస్ర గల హనుమాన్ చాలీసా అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన కోనసీమలో ప్రప్రథమంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కారణం ఏంటంటే శాంతి, అహింస ఈ రెండూ కూడా మన భారతదేశానికి చాలా ముఖ్యం. ఇతిహాసాలు లేకుండా మన భారతదేశం లేదు. రామాయణ మహాభారతాలు లేకుండా మన భారతదేశం అనేది లేదనే చెప్పాలి. సహస్ర హిందూ హనుమాన్ చాలీసాని అంటే సహస్ర అంటే 1000 మంది హనుమాన్ చాలీసాని 11 సార్లు మన కోనసీమ భక్తులచే అక్కడ స్వామీజీలు చెప్తారు. నాగానంద సరస్వతి
అదేవిధంగా సూర్య భాస్కరేంద్ర సరస్వతి అంటే వారు ఒకరు హిమాలయాల నుంచి వస్తున్నారు, అలాగే ఒకరు విశ్వ హిందూ పరిషత్తు దానికి ముఖ్యమైన వ్యక్తి. వారిద్దరూ కూడా ఇచ్చేసి హనుమాన్ చాలీసా సహస్ర గల జయంతిని మనం జూన్ 2వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇప్పటికే అటు రామాలయాలన్నిటి నుంచి కూడా పేర్లు వెళ్ళాయి, అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి, అలాగే ఇతర దేవతా గుడుల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి. ఇక్కడ కేవలం కోనసీమ వారే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా చక్కటి సౌకర్యాలని కల్పించి ఈ భక్తుల యొక్క మనోభావాలని అక్కడ చెప్పుకునేటట్టు గండు వీధి అమలాపురం గండు వీధి మెట్ల సత్యనారాయణ గారి కాపు కళ్యాణ మండపంలో ఈ ఘనకార్యాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోహిణి కార్తీ, అలాగే చాలా ఎండలు ఉన్నాయి, భక్తులు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వారికి చక్కటి వసతులు కల్పించి వారికి చక్కటి మజ్జిగ, అలాగే ఇతర దాహం తీర్చే బెల్లం నీరు ఇటువంటి ఇచ్చి తప్పనిసరి భక్తులందరినీ కూడా ఆదుకోవాలి. అలాగే అది సహస్ర కళ అన్నారంటే 1000 మందే వస్తారనే టైప్లో చెప్పారు, కానీ ఇక్కడ 1,00,000 మంది వచ్చేటట్టు నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా ఆ రోజుని ఈ కోనసీమలో జరిగే మొట్టమొదటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి నా పేరు. అందరికీ కూడా ఈ నిర్వాహకులందరూ కూడా చక్కగా దీంట్లో పాల్గొని ఏ భక్తునికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా, అలాగే ఇతర సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేస్తున్నటువంటి ఆ ప్రముఖులు ఆ స్వామీజీలని చక్కగా ఆదరించి మన కోనసీమకి చక్కటి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వైఎస్ఆర్ నగర్లో చిట్టూరి గణపతి ఇంట్లో అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో సిఐ షణ్ముఖం, ఎస్ఐ మురుఘానందం, డిప్యూటీ తహసీల్దార్ ఎక్సైజ్ దండా ఇందఫాని సిబ్బందితో మెరుపు దాడి చేశారు. గణపతి ఇల్లంతా జల్లెడ పట్టుగా 117 మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. గణపతిని పట్టుబడ్డ మద్యం బాటిల్స్ ను సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఏసీపీ జైపాల్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. చిలకలగూడ పరిధిలోని వారసిగూడకు చెందిన 5 దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 బైకులు, 2 కత్తులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు తెలిపారు. రెండు బైక్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బరామతి చేయడం జరిగింది. ఈ బైక్ల మీద వాళ్ళు వెంటాడి చేయడం, అంతేకాకుండా దోచుకున్న చుట్టూ సెల్ ఫోన్ 1000 రూపీస్ ఇంటాక్ట్గా దొరకడం జరిగింది. వాటితో ఈ అందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇందులో ఉన్న ఇన్సియల్స్ ఎవరైతే కాన్ఫ్లిక్ట్ లా ఉన్నారో వాళ్ళు టెస్ట్ మరి ఆలయంలో ఇవి చెప్తారు. 5 రహీం అనేటువంటి గతంలో ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. 25/20 చిలకలగూడ పిఎస్లోనే ఫైజల్ అనే వ్యక్తిని నిఖిల్, సోను, రహీం వ్యక్తి చంపారు. అతన్ని ఈ రహీం ఆ కేసులో ఆ విక్టిమ్ ఎవరైతే చనిపోయిన అతన్ని కిడ్నీల మీద విపరీతంగా బ్యాక్ సైడ్ బాక్సింగ్ లాంటి పంచులు ఇస్తూ ఉండడం వల్ల అతను మూర్చపోయి గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దానిలో కూడా అప్పుడు ఈ రహీం వయసు 17 సంవత్సరాలు అంటే కాబట్టి అతను ఉండడం ఏ రకమైన పోలీసు నుండి ఎవరి నుండి కానీ పేరుకోవడం వల్ల దానికి నేరం చేస్తే కాదు అని ముందు స్వభని అమాయకులు పడి దాడి చేసి కొట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు, సెల్ ఫోన్ లాక్కోవడం, మళ్ళీ ఈ ఏరియాలోకి వస్తే చంపేస్తామని బెదిరించడం, ఇటువంటివి చేస్తున్నాడు. అయితే ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అతన్ని
ఇద్దరు ఎదిరిస్తూ వాళ్ళు వారి చెప్తే అటువంటి వీడియోలు రికార్డ్ చేసి తన స్టేటస్లో తర్వాత ఫేస్బుక్లో పెట్టుకోవడం జరుగుతుంది. కొట్టడం, ఇతరులను బెదిరించడం, ఇంటి ముందర దాడి చేసి అటువంటి వీడియోలు ఇతని దగ్గర ఉండడం ఒక రకమైన వైపరీత్యంతో ఇతను బిహేవ్ చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలతో సహా గతంలో చేసిన 302 మర్డర్ కేసులో ఇన్వాల్వ్ హైదరాబాద్ గుడి మల్కాపూర్ పరిధిలోని నాలానగర్లోని 2 స్పా సెంటర్లపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది మహిళలు, 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారంతో జన్నత్, మ్యూజికల్ ఫ్రెండ్స్ స్పా సెంటర్లపై దాడి చేసి నిర్వాహకులు మహమ్మద్ ఆరిఫ్, రూబీ ఆదిత్యాలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.